Praise the Lord. Welcome back to my channel Christiness. దేవుని ఆశ్రయించేవారు, దేవుని నమ్ముకొని ఆయన సన్నిధిలో మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉండి దేవునికి ప్రియమైన కుమారుడిగా కుమార్తెగా ఉంటే ఎప్పటికి భయపడవలసిన లేదండి. దేవుడు మీ కుటుంబానికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రయాణమై ఎడారిలో కోసం వెళ్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే దగ్గరికి అయ్యా ఆఖరితో బాధపడుతున్న మనసుని కానీ ఆయన చేతికి ప్రార్థన చేయాలి కానీ ఆ దినము కావలసిన దేవదూతల ఆహారమును ఇశ్రాయేలీయులకు పంచినది. ఈరోజు లేకపోయినారా మనకు కాపు లేకపోవచ్చు, పెట్ట కలగవచ్చు, బాధ కలగవచ్చు కదా, నిందలు పడవచ్చు, అవమానాలు పడవచ్చు. కానీ నీవు దేవుని నమ్మిన ప్రియ కుమార్తెగా ప్రియ కుమారుడిగా ఉండినట్టయితే దేవుని వెళ్ళాగా వెర్సీస్ అంటే ప్రియురాలు, దేవునికి ప్రియమైన వారముగా ఉండినప్పుడు ఈ యోసేపును గురించి తండ్రి ఏమంటున్నాడు అంటే అతడు ఫలించేది కొమ్మ అంటున్నాడు. యూట యొక్క ఫలించేది కొమ్మాడు. దాని రెమ్మలట గోడ మీదికి ఎక్కి పాగుతూనే ఉంటాయట కదండి, దాని ఎదుగుతూనే ఉంటాయి. దేవుని పిల్లగా నీవు ఎలా ఉంటున్నావు? దేవుని వదిలిపెట్టావా కదా? మనుషులను ఆశ్రయిస్తున్నావా? మనుషులను ఆశ్రయించే ఆ వారి గురించి అంటున్నాడు. నరులను ఆశ్రయించి శరీరాన్ని ఆధారం చేసుకొని తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. చూసారా, ఎప్పుడు కూడా మనుషులను ఆశ్రయించవాడు, మనుషుల మీద ఆధారపడవాడు కదా. ఎందుకు మనిషి అంటే దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి మనము దూరంగా ఉంటాం. కాబట్టి మనము ఎవరిని ఆశ్రయించాలంటే దేవుని మాత్రమే ఆశ్రయించాలి. బేసిసు దేవుని పట్ల ప్రియమైన కుమార్తెగా ఉంటే ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క సంఘంలో అందరికీ కదా సేవ పరిచయలో ఎవరు ప్రవేశిస్తారా వెళ్ళారు కదా. శనివారం సాయంత్రం వచ్చి చక్కగా మన శుభ్రం చేస్తే బయటకి ఏమంటుంది, బాగా వేసండి సూపర్ చర్చ అంటారు. ఒకరోజు నేను ఒక వాక్యం వీడియో చేయడానికి నేను మందిరంలో వచ్చిన సార్లు గారు ఒక మరి సుకుమార్ ఇంకా ఒక పిల్లలు మళ్ళీ ఆ పిల్లలు ముగ్గురు కలిసి మెడల్ పోతా ఉన్నాయి, పైకి ఎక్కడెక్కడ కష్టపడతా ఉన్నారు. ఏంది నాటి మా ఆదివారం దిన అక్కడక్కడ కోసంలో ఏంటి డ్రెస్ బాగా చేయరా అనేసి అంటున్నారు. అది మన యొక్క అయ్యగారు రావడానికి వచ్చి శుభ్రం చేస్తారు. దేవుని పిల్లగా దేవునికి ఎవరు ప్రియమైన వారు కదా, ఎవరికి ప్రియమైన వారు అంటే దేవుని సంఘములో ఎలా ఉండాలట, ఆయనకి సిద్ధమైన పనులు చేయడానికి నడుము కట్టుకోవాలి, అంట్లు ఉండాలి కదా. ఎక్కడ స్వార్థ పనిలో సేవ చేయాలి, దేవుని యొక్క పని కొరకు తరాలమైన కానుక ఇవ్వాలి, దేవుని యొక్క కొరకు సంఘ క్షేమం కొరకు రాత్రి పగలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థిస్తామో నీవు ఆయనకి ఎలా ఉండబట్ట ప్రియమైన కుమారుడిగా ఉంటా, ప్రియమైన కుమార్తెగా. పౌలు గారు ప్రయాసపడి స్వార్థ ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఉంటున్న పేద లిస్టు ఉన్నారు. వాళ్ళందరట ఆ యొక్క పౌలు గారు స్వార్థ పనిలో ఎంతో ప్రయాసపడ్డారు. బట్టలు
ప్రభు కొరకట ఏం చేసిందట? బహుగా ప్రయాసపడ్డట. మామూలు ప్రయాసం కదండి. ఎందుకు ఆ మాట రాస్తున్నాడు? చాలా రాత్రి పగళ్ళు కూడా ఎలాగట? బహుగా ప్రయాసపడి దేవుని యొక్క పని జరిగించడానికి ఈమె తన నడుము కట్టుకున్నది. ఈరోజు మన జీవితాలలో కూడా మనము ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన పిల్లలలాగా ఉండి, అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ప్రభు యొక్క కనులట నీతిమంతుల మీదను, ఆయన చెవులట వారి ప్రార్థనల వైపు ఉండేట కదా. ఎవరి వారి చెవులు ఎవరి చెవులేట కదా? ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉండట. నీతిమంతులు ఎప్పుడు మోకరిస్తారా అని కనిపెడతా ఉంటాడట. ఏం చేశారట? నీతిమంతులు ఎప్పుడు మోకరిస్తారా ఆ ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు ఇష్టపడతాడట. ఇంకేమంటున్నాడు? ప్రభు ముఖమాట కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన జీవితంలో ఇంకొకరి గురించి వ్యక్తమైన మాటలు మాట్లాడు, ఇంకొకరికి కీడు చేయడానికి చూడదు. ఎందుకంటే ప్రభు ఒక కన్నులట కీడు చేయి వారికి దేవుడు కనుక మరి విరోధంగా ఉంటే ఒక్క స్టెప్ కూడా మనం ముందుకు కానీ దేవుడులాగా ఈ యొక్క పరిస్థితి మాత్రము ఆ దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళ్తా ఉంటున్నది. అందుకే ఆయన అంటున్నాడు, మొదటి రాజుల గ్రంథంలోనికి వెళ్తే మొదటి రాజుల 21వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ నీతిమంతుడైన నాబోతు కదండి, నీతిమంతుడైన నాబోతు ఉన్నాడు. ఆయనకు కొంచెం ద్రాక్ష తోట ఉన్నదట. ఏమున్నదట? ఉన్నది కదా. దానిట అహాబు పెద్ద రాజ్యం ఉన్నది, అన్ని కావలసినంత భూమి ఉన్నది, అన్ని ఉన్నాయి. కానీ అది కావాలని సరే ఆ యొక్క నాబోతు దగ్గరికి వెళితే, నాబోతు దగ్గర నా పితరులు ఇచ్చిన కష్టార్జితం అండి, కాబట్టి ప్లీజ్ నేను ఇవ్వను రాజా అన్నాడు. అంతే. వెళ్ళి ముఖం మార్చుకొని పడకేస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిందని చూడండి. ఏం చేసిందట? ఇంజనీరింగ్ వెళ్ళి నువ్వు రాజువు ఏమంటున్నది? ఓ ఈ చిత్రానికి ఎందుకు? ఆ సంగతి ఏదో నేను చూసుకుంటా ఆడేసరి వెళ్ళిపోయి ఏం చేసిందని చూడండి. ఇద్దరిని అబద్ధ మాటలు మాట్లాడి అబద్ధ సాక్ష్యాలు చెప్పే వారిని సిద్ధపరిచి ఏం చేసిందంటే నాబోతుకి వ్యతిరేకంగా అబద్ధపు మాటలు మాట్లాడినప్పుడు దేవుడు కూడా నాబోతు ఏం చేసిందంటే రాళ్ళు కొట్టి చంపారు. రాళ్ళు కొట్టి ఎప్పుడైతే చంపారో దేవుడు ఎక్కడలాగా ఇప్పుడు దేవుడైన యెహోవా ఏం చేసిందంట? ఏలియా ప్రవక్తను మొదటి రాజుల గ్రంథంలోని కనుక మనం వెళ్ళినట్లయితే 21వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఎవరగా నీతిమంతుని యొక్క రక్తము చిందించబడినప్పుడు దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తతో అక్కడ ఉంటున్న అహాబు దగ్గరికి వెళ్ళి ఏ స్థలము కుక్కలు నాబోతు యొక్క రక్తము నాకెను అక్కడ నీ కుక్కలు రక్తం రాలేదు సరే ప్రవచనం చెప్తా ఉంటున్నాడు. సరే ఇంత భయంకరమైన స్థితికి దిగజారటం ఎవరు అనేసరంటే ఒక భార్య ఏం చేయాలనేసరంటే భార్య ఏం చేయాలండి? భార్య భర్తతో ఏం చెప్పండి, ఇంత రాజ్యం ఉన్నది కదండి కదా, ఇంత రాజ్యంలో ఏదైనా ఒక పేదవాడికి మనం సహాయం చేయాలా, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం ఇవ్వాలా, ఉద్యోగాల విధవరాలను చేర్చుకోవాలా, విధవరాలకు సహాయం చేయాలా కదండి. నేను కూడా 8 సంవత్సరాలు 8 మంది బిషప్లను కొంతమంది తండ్రి గారి నుంచి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎంతమంది విధవరాలు మన బోధన సోదరులలో పోషించబడ్డారు నాకైతే తెలియదు. కానీ తండ్రి గారి చేతులతో ఎంతో మంది విధవరాలను భర్త చనిపోమని తీసుకొని వచ్చి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ 2 సంవత్సరాలు ఇచ్చి ఆ
అభిషేకించి ఈరోజు ఎన్ఎస్పి సంఘంలో ఆమె ఒక గురువుగా పనిచేస్తా ఉన్నది. హల్లెలూయా. ఎంతో మంది విధవరాలను తీసుకొని వచ్చి ఈ స్థలంలో మన కెథీడ్రల్ బ్యాస్కెట్ లో బైబిల్ ఒమేగా పెట్టి ఆమెను పోషించడానికి కదండి. ఎంతో మంది విధవరాలకు సరైన పోషణ లేకుండా, సరైన ఆర్థిక సహాయం లేకుండా ఉంటున్నప్పుడు ఎంతో మంది విధవరాలకు సహాయం చేయడమే కాకుండా వాళ్ళని హక్కున చేసుకొని భర్తలు చనిపోయిన వారందరికీ కూడా కనికరిస్తున్నారు. నెలకు 20,000 పెన్షన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది మన పెద్దలకు కనబడతలేదు కదండి. ఇది మన పెద్దలకు కనబడతలేదు కదా. నోటికి వచ్చినట్టుగా ఎంత మాట మాట్లాడండి, కానీ ప్రభు ముఖ మాట కీడు చేయి వారికి విరోధముగా కనబడతారు. వెనుకలారా హెచ్ఎబేల్ ఏం చేసిందంటే భర్తను సమర్థించి ఆ నీతిమంతుడైన నాబోతును చంపించి ఏం చేసిందని చంపినప్పుడు ఇప్పుడు ఏలియా వెళ్ళి అంటున్నాడంటే 21వ వచనంలో, అందుకే యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నీ మీదికి అపాయం రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేని గదులేని ఇశ్రాయేలులో అహాబు పక్షమున ఎవ్వడు లేకుండా కదండి. దేవుని బిడ్డలారా 2021లో భిక్షపదయ్య గారు ఆంధ్ర సంఘంలో ఉంటారు కదా. కొడుకుల్లో మరి కరోనాతో చనిపోయారు. తండ్రి అన్నాడు, ఆమె సరిగ్గా చదువుతాడు, నేను ఏం చేయాలని అంటే నిన్న దినకర్మ నా కొడుకు ఇంద్రనగర్ చర్చిలో మరి అక్కడ సేవ చేస్తున్నాడు. మన కొడుకు దగ్గర తీసేసి ఎందుకు అనేసి అంటే ఈ రోజులలో ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఎవరి కాలంలో ఉంటున్నారు. ఆమె ఒక భద్రత కావాలి, కుటుంబం పోషించబడాలంటే కరెక్ట్ ఆలోచించాలి. వెంటనే ఒక దగ్గర పంపించేసి ఇప్పటి వరకు ఆ యొక్క అమ్మగారు ఎక్కడ ఇంద్రనగర్ చర్చిలో ఒక బైబిల్ ఉన్నట్టుగా చాలా కుటుంబం పోషించబడుతుంది. ఈ రీతిగా చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పుకుంటా జరగలుగుతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ చేతులకు ఎంతో మంది విధవరాల అమ్మగారు నా ఇంటికి వచ్చినప్పుడు ఆర్థిక సహాయం అందించాను. వారికి నూతన వస్త్రాలను పెట్టాను. ఎంతో మంది బాధలో మరణకరంతో ఉంటున్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి హక్కున చేర్చుకొని వారికి కావలసిన ఈమెను తండ్రిగా సడన్ గా కనబడకుంటే ఇంట్లో తీసి నా డైనింగ్ టేబుల్ మీద ఎంతో అమ్మగారు, ఎంతో మంది సేవకులు నాతో పాటు భోజనం చేసిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఎప్పుడెలాగా మన యొక్క ప్రభు అట ఆయన యొక్క కనులట ఎవరి ఉంటాయట కీడు చేయి వారికి విరోధముగా ఉంటాయి. కీడు తరగతి కానీ మనం ఎలా ఉంటారంటే మేలు చేసే వారుగా ఉంటారు కదండి. మేలు చేసే వారుగా ఉంటాడు. పెరిసీసు అంటే ప్రత్యేకించబడిన తల్లి, ప్రత్యేకించబడిన భార్య, ప్రత్యేకించబడిన బిడ్డగా ఉంటున్నారు. ఈరోజు నీ నా జీవితాలలో నీవు సంఘంలో ప్రత్యేకించబడిన కారణంగా ఉన్నావా? ఎవరికైనా నీ చేతితో ఎప్పుడైనా చక్కటి భోజనం పెట్టావా? చక్కటి వస్త్రాలు ఇచ్చావా? చక్కటి కార్యం పెట్టావా? ఎవరికైనా వేరు చేసే కారణంగా నీ ఉండినావా? ఎందుకు అంటే పౌలు గారు ఆ యొక్క వృద్ధాప్యంలో ఉండి పెర్సీసు గురించి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆమె వందనాలని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు ఈ దినంగా స్త్రీల పండుగ దినంగా మనం ఎలా ఉంటున్నాము? ప్రత్యేకించబడిన కారణంగా ఉంటున్నామా? అందరూ మాట్లాడుకుంటున్నారు కదండి. కాబట్టి అవి కూడా షేర్ చేద్దాం. అవి మామూలు రాసి కొంతమంది వాట్సాప్ చేస్తూ ఉంటారు. వాటన్నిటి కూడా ఇంట్లో కూర్చొని విడి పెట్టడం, వాడి పెట్టడం, మాట్లాడడం కుదరదు కదా. భక్తిహీనులుగా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం చేయాలంటే చిక్కము పెట్టుకోవాలి. ఒకే నోటి నుండి ప్రార్థన మంచి నీళ్ళు రాదు. ఒకే జల నుంచి చేతి ఒకటే జల వస్తుంది. అది మంచి నీరైనా చెడు నీరైనా వస్తుంది. ఈరోజు నా జీవితాలలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క సన్నిధిలో సంఘం కొరకు ప్రార్థించే తల్లులుగా ఉంటారు. అన్ని దినాల్లో ఉంటున్నాం. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన సమీపంగా ఆయన తలుపు యొక్క నిలుచుంటున్నాడు. ఆయన తలుపు తట్టగానే ఏం చేయాలట?
తీసుకొని వెళ్ళినప్పుడు వారి వీలు తెప్పించినట్టు 1 గంట రాత్రి తీసుకొని వెళ్ళి భార్య భర్తలు హాస్పిటల్లో అడ్మిట్ చేసి 2వ 3వ నా దగ్గరకు వచ్చి వందనాలు చెప్పి అడిగారు, ఏ బిషప్ కూడా ఇలాగా మీ కాలు వాడుకోవడానికి ఏ యోగ్యత లేని బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ని ఈ రోజు వరకు రాత్రి నా కుమారుడు తీసుకొని వెళ్ళాలంటే ఎంత భయంకరమైన సీరియస్గా విషయం ఉంది. దేవుడు వెళ్ళాలి మన హోదాగా, మన స్థితిగా దేవుడు ఎలా ఉండాలా, మన దీపాలు వెలగాలి అంటున్నారు. మీ నడుము కట్టుకొని మీ దీపాలు ఏం చేయాలట, వెలగాలి. దీపం వెలిగినప్పుడే పురుగులన్నీ దీపం దగ్గరికి వస్తూ ఉంటాయి. మనుషులందరూ కూడా దీపాల దగ్గర, ఆరిపోయిన దీపాల దగ్గరికి ఎవరు పోరు. అవునా? ఆరిపోయిన దీపాల దగ్గరికి ఎవరు పోరు. ఎవరు వస్తారు అంటే మీ దీపాలు వెలుగుచు. అప్పుడట ప్రభు పెళ్లి విందు నుండి తట్టగానే తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసే మనుషులలాగా ఉంటారు. కాబట్టి దీని యొక్క రాకడ సమీపంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఉంటారంటే కదా, ఎరిసీసులాగా చేంజ్